సాల్టీ పార్టీలు మార్చడంలో నీకు మెడల్స్ ఇవ్వాలంటున్నాడు. అరే నేను ఒకటి చెప్తా, తీన్మార్ మల్లన్న నా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఫస్ట్ బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన. ఇది నా పార్టీ రాజకీయ జీవితం, ఇది నా రాజకీయ జీవితం. ఇప్పుడు కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ ఎస్, యూత్ కాంగ్రెస్ లీడర్ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎస్, తర్వాత టీఆర్ఎస్, ఇక తర్వాత బీఆర్ఎస్ ఏదో పెట్టుకున్నాం మనం. వీళ్ళకి ఏ బాధ లేదు. రేవంత్ అలా 2-3 సార్లు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటూ కాంగ్రెస్ పార్టీతో వేరే, మళ్ళీ లెఫ్ట్ అవన్నీ వేరే. రేవంత్ ఏబీవీపీ, తర్వాత బీజేపీ, ఆ తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్. వీళ్ళకే బాధ లేదు, ఎందుకంటే వీళ్ళు మారొచ్చు అని పట్టేదారులు కదా, వీళ్ళు మారొచ్చు, ఆల్ పార్టీస్ వీళ్ళు మారొచ్చు. ఏ పార్టీ మీరు చూడ్రి, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని ఒకడు 6 మాటలు మారిండు పార్టీలు. ఎస్, నేనేడ పోటీ పడతారా నాయన వీళ్ళతోటి. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్, ఆయన కాంగ్రెసే ఫస్ట్, ఎస్, కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పోతుంది, ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏమని చేయొచ్చు అన్నీ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు పట్టేదారు లెక్క చూస్తాడు అవలగాళ్ళ వలన. నేను చెప్తా ఉన్నా, అధికారానికి దగ్గరగా ఉండే జాతులు అంతరించిపోవు. ఎవడు ఎక్కువ సార్లు పార్టీ మారితే వారి భవిష్యత్తుకి డోకా ఉండదు, మీరు రాసి పెట్టుకోరు అది.